హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా వచ్చేసి నడుము పట్టి కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ పై వైపున ఆ విధంగా పెట్టేసి 1.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. కూర పార్ట్ ఉండే క్లాత్ని ఆ విధంగా పైనుంచి ఒక కుట్టు కూడా వేస్తున్నానండి. తర్వాత సైడ్స్ కట్ చేసి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా డాట్స్కి, అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ వరకు పెట్టి 4 ఇంచెస్ అండి పొడవు. ఆ విధంగా మార్క్ చేసినట్టుగా డాట్ కుట్టేస్తున్నాను. అట్లా 2 కుట్లు వేయాలండి. ఒక సైడ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా డాట్ కుడుతున్నానండి. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. లాస్ట్కి వచ్చి రబ్ చేసి పక్కన పెట్టేయడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ కూడా మెయిన్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాను కదా రన్నర్కి. ఆ విధంగా 3 ఇంచెస్ పొడవు పెట్టి మెయిన్ డాట్ పొడవు ఆ విధంగా 2 కుట్లు వేసాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టికి కింద వైపు నుంచి 2.5 డాట్ పొడవు కూడా 2.5 ఆ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు చంక వైపు కూడా ఆ విధంగా 2.5 మార్క్ చేసుకొని చూడండి, మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకొని ఆ విధంగా చంక వైపు డాట్ కూడా కుట్టుకోవాలండి. 2 కుట్లు వేయాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కుడుతున్నాను. ఈ విధంగా ఫ్రంట్ వైపు నుంచి ఇక్కడ స్టార్ట్ చేశాను. మెయిన్ డాట్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తున్నానండి. ఆ విధంగా 1/2 ఇంచ్ వరకు పెట్టి షేప్ పట్టి కుట్టుకున్నాను. తర్వాత పైనుంచి ఒక కుట్టేస్తున్నానండి. అంతేనండి, ఒక పార్ట్ కుట్టుకోవడం అవుతుంది. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ రెండోది కూడా కుడుతున్నానండి. మెయిన్ డాట్ వచ్చేసి పొడవు 3 ఇంచెస్ ఆ విధంగా 2.5 మార్క్ చేసుకొని ఉక్సుల్లో కొద్ది 2.5 పొడవు అండి డాట్ పొడవు. వచ్చేసి 2.5 ఆ విధంగా మార్క్ చేసుకొని మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని కుట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కుడుతున్నానండి. 1/2 ఇంచ్ వరకు పెట్టి ఈ విధంగా నిదానంగా కుడుతున్నానండి. పైనుంచి కుట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ 2 పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టు అయిపోయిందా 2 కుట్లు వేసేసాను. సేమ్ ఇంకో వైపు కూడా అదే విధంగా జాయిన్ చేస్తున్నానండి. ఇదండి మోడల్ హ్యాండ్ అండి. ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఈ వీడియోలో చూపించట్లేదు. షోల్డర్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్సెస్ వచ్చిందా ఈ విధంగా ఎక్సెస్ వచ్చిందని కట్ చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేశానండి. 1/2 ఇంచ్ వరకు పెట్టి ఖర్చు వచ్చేసి మనం 1/2 ఇంచ్ పెట్టుకుని నిదానంగా హ్యాండ్కి కూడా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. వైపున 2 కుట్లు అయిపోయినాయి. ఇంకో వైపున కూడా కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. చివరి వరకు వచ్చిందా చూడండి. ఆ విధంగా తిప్పుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేస్తాను. అంతేనండి, హ్యాండ్ కుట్టుకోవడం అయిపోయింది. ఆ విధంగా ఎక్సెస్ క్లాత్ ఇట్లా కట్ చేస్తున్నాను. వచ్చేసి సెకండ్ కూడా అండి షోల్డర్ దగ్గర కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటే అది కట్ చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను కుట్టడం. హ్యాండ్ జాయిన్ చేయడం నిదానంగా ఆ విధంగా 1/2 ఇంచ్ వరకు కుట్టుకోవడం అండి. అయిపోయిందండి. 2 హ్యాండ్స్ జాయిన్ చేయడం. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి చంక వైపుని మార్క్ చేస్తున్నాను. అంటే ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు షేప్ పట్టిని ఎంత ఫోల్డ్ చేయాలి ఇది కింద వైపున అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. అంత ఫోల్డ్ చేయాలండి. సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా మార్క్ చేస్తున్నాను. ఆ విధంగా చంక వైపున అంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటే చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. బ్లౌజ్ కూడా చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. అంత ఫోల్డ్ చేయాలని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి దగ్గర ఆ విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటే కట్ చేసి మిగతాది కూడా ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. అంటే చాలా ఈజీ అండి ఈ విధంగా అలవాటు చేసుకుంటే. ఒక వైపున అయిపోయింది, ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసి కుడుతున్నాను. నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏ కొలతలు తీసుకోకుండా అందాజుగా తీసుకున్నానండి. ఆ విధంగా తీసుకుని అన్నింటికి ఒకే మెథడ్ అనమాట. అట్లాగే ఆ విధంగా తీసుకుని షేప్ పట్టిని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. సో మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి 8 ఇంచెస్ అంటే 1/4 ఇంచ్ వచ్చేసి నాకు
ఉక్సులు పట్టీలోకి పోద్ది కదా, అందుకని 8 ఇంచెస్కి మార్క్ చేస్తాను. అంటే నాకు కావాల్సిన అదికి 7:30 అనమాట. ఒక పావు ఇంచ్ ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టీలోకి వెళ్ళిపోద్ది. కట్ చేసుకుంటున్నానండి ఉక్సులు పట్టి. మళ్ళీ ఉక్సులు పట్టి కుడుతున్నాను. పై వైపు నుంచి ఆ విధంగా పెట్టేసి కుట్టేస్తున్నాను. ఒక పాదం గ్యాప్ అండి అంతే. పైనుంచి అలా కుట్టేస్తున్నాను ఉక్సులు పట్టికి. అంతేనండి. లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసి ఇంకా కుట్టేసేయడము. ఉక్సులు పట్టి కుట్టుకోవడం అయిపోయింది. వచ్చేసి కాజా పట్టి కుట్టుకున్నామండి. ఈ విధంగా లోపల వైపు నుంచి లోపల వైపు నుంచి ఆ విధంగా పెట్టి ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టేసేసాను. పై వైపు తిప్పుకొని ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసాను. మళ్ళీ ఇంకొక కుట్టేస్తున్నానండి. చూడండి, కాజా పట్టి కుట్టుకున్నాక ఎక్సెస్ క్లాత్ని కట్ చేస్తున్నాను. వచ్చేసి కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టి చూస్తున్నాను. కొంచెం ఎక్సెస్ వచ్చింది, అది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. అంటే జాకెట్ ముక్కుతోనే వేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పాదం గ్యాప్తోనండి, అంటే క్రాస్ పీస్ తీసుకున్నాను అన్నమాట. ఏంటి, మెడ పీస్ కోసం పైపింగ్ వేయడానికి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి పై వైపుని పెట్టి కుట్టుకుంటూ రావడమేనండి. నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి, 2 ఇంచెస్ వెడల్పు. అది బ్లౌజ్ పీస్తోనే వేస్తున్నానండి. సెల్ఫ్ కలరే వస్తుంది అనమాట. విధంగా పై వైపుని పెట్టి కుట్టుకుంటూ రావడమే. అంతేనండి. పై వైపుని పెట్టి కుట్టేసాను. ఎక్సెస్ క్లాత్ కట్ చేసాక ఈ విధంగా కార్డులు పెడుతున్నానండి. అంతేనండి. నిదానంగా ఆ విధంగా కార్డులు పెట్టేసి ఫ్రంట్ వైపుని కూడా చూడండి. ఎక్సెస్ క్లాత్ కట్ చేసాను. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నానంటే, నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ పాదంతోనే పైపింగ్ వేస్తున్నానండి. నేను పాదం మార్చలేదనమాట. సింగిల్ పాదం పెట్టలేదు. డబుల్ పాదం ఉంది కదా, నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ వేస్తున్నాను. చాలా ఈజీగా కుట్టొచ్చండి. చాలా పర్ఫెక్ట్ వస్తుంది, చూడండి మీరే. ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని నిదానంగా జారిపోయే క్లాత్ కదా, కొంచెం చూసుకొని నిదానంగా కుట్టాలండి. అంతేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకోవడమే పైపింగ్. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా క్లాత్ని పట్టుకొని నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కుడుతున్నానండి. అదరవదరగా కుట్టొద్దు, ఫినిషింగ్ మంచిగా రాదు. మెయిన్ ఫినిషింగ్ ఇంపార్టెంట్. కుట్టు కూడా ఇప్పుడు జాకెట్ పీస్ మీద పడకూడదు, అట్లాగే మనం వేసే పైపింగ్ క్లాత్ ఉంది కదా, దాని మీద కూడా పడకూడదు. మధ్యలో, రెండింటికి మధ్యలో పడాలండి కుట్టు. అప్పుడే చాలా బాగా వస్తుంది. చూడడానికి ఫినిషింగ్ కూడా, లుక్ కూడా చాలా బాగుంటుందండి. అండి, చివరిన థ్రెడ్ కట్ చేశాను చూడండి. థ్రెడ్ కట్ చేసి లోపలికి ఎక్సెస్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. చివరిన రబ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్ వచ్చింది. అంతేనండి. ఇక్కడ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకున్నాను. 7:30 మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ వైపున. బ్యాక్ వైపున ఆల్రెడీ మార్క్ చేసింది కదా రన్నర్తో. ఈ రెండింటిని కలిపి పట్టుకొని చూడండి, ఆ విధంగా రబ్ ఇచ్చి సైడ్స్ జాయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అది బ్లౌజ్ నుంచి చూసుకుంటున్నానండి. ఇంకా మార్క్ చేసి కింద ఒక రబ్ ఇచ్చేయడమే.
అదేవిధంగా ఒక 4 కుట్లు వేస్తానండి. ఖచ్చితంగా 4 కుట్లు వేస్తాను నేను సైడ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి ఎక్సెస్ క్లాత్ వస్తే ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఒక పార్ట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ కూడా కుట్టుకున్నాను. ఇక్కడ చూడండి చంక దగ్గర ప్లస్ కుర్తి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కూడా చూపిస్తాను. చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి చూడండి, ఈ పద్ధతులు అలవాటు చేసుకుంటే అంతే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కుట్టడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.